హైదరాబాద్ మహానగరంలో మందకృష్ణ మాదిగ తలపెట్టిన లక్ష డప్పులు వేల గొంతులు మహాప్రదర్శనకు బీసీలు కవులు కళాకారులు తరలిరావాలని బీసీ నేత దరువు అంజన్న పిలుపునిచ్చారు. బీసీ కవులు కళాకారులు ఐక్యవేదిక యాత్ర వికారాబాద్ జిల్లా కొడంగల్ అంబేద్కర్ కూడలికి చేరుకుంది. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీసీ నేత తెలంగాణ ఉద్యమకారుడు దరువు అంజన్న కవి మోహన్ బైరాగి మాట్లాడుతూ ఏబీసీడీ వర్గీకరణ ప్రజాస్వామిక డిమాండ్ అని పేర్కొన్నారు. దానిని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సేన అధ్యక్షులు డాక్టర్ కన్నోజు వెంకటేశ్వర్లు, మల్లేశం యాదవ్, గోవర్ధనాచారి, అంబేద్కర్ యువజన సంఘం తాలూకా అధ్యక్షుడు రమేష్ బాబు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా కోడంగల్ ప్రాంతానికి ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఏబీసీడీలుగా విడిపోవాల్సిందేనని ఆ యొక్క వర్గీకరణకు మద్దతు తెలియజేస్తూ 33 జిల్లాలు తిరుగుతూ ఈరోజు కోడంగల్కు మేము రావడం జరిగింది. బీసీ కవులు కళాకారులు రచయితల ఐక్యవేదిక సంఘీభావ యాత్ర చేపట్టాము. ఈరోజు కోడంగల్ వచ్చిన సందర్భంగా ఆచార్య మాన్యశ్రీ మందకృష్ణ గారు చేపట్టినటువంటి ఫిబ్రవరి 7వ తారీఖున హైదరాబాదులో జరిగేటువంటి లక్ష డప్పులు వేల గొంతుల మహాప్రదర్శనకు వేలాదిగా తరలి రావాలని చెప్పి మేము పిలుపునిస్తూ ఉన్నాము. వికారాబాద్ జిల్లా కోడంగల్ ప్రాంతానికి ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఏబీసీడీలుగా విడిపోవాల్సిందేనని ఆ యొక్క వర్గీకరణకు మద్దతు తెలియజేస్తూ 33 జిల్లాలు తిరుగుతూ ఈరోజు కోడంగల్కు మేము రావడం జరిగింది. బీసీ కవులు కళాకారులు రచయితల ఐక్యవేదిక సంఘీభావ యాత్ర చేపట్టాము. ఈరోజు కోడంగల్ వచ్చిన సందర్భంగా ఆచార్య మాన్యశ్రీ మందకృష్ణ గారు చేపట్టినటువంటి ఫిబ్రవరి 7వ తారీఖున హైదరాబాదులో జరిగేటువంటి లక్ష డప్పులు వేల గొంతుల మహాప్రదర్శనకు వేలాదిగా తరలి రావాలని చెప్పి మేము పిలుపునిస్తూ ఉన్నాము. వికారాబాద్ జిల్లా కోడంగల్ ప్రాంతానికి ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఏబీసీడీలుగా